తెల్లకోటు రచన గళం బి కొచ్చెల్లకోట జగదీష్. తెల్లకోట అంటే డాక్టరు, నల్లకోట అంటే లాయరు. ఇదేగా మనం చిన్నప్పటి నుంచి విన్నది చూసింది. దొంగ వేషం అనగానే అడ్డచారుల టీషర్టు, బొగ్గ మీద ఉలిపిరికాయ, లుంగీ మీద బెల్టు తప్పనిసరిగా ఉండేటట్టు మేకప్ చేసేవారు పూర్వం. నాటకాల్లో అంతే, సినిమాల్లోనే అంతే. డాక్టర్ అనగానే తెల్లకోట ఒకటి తొడిగేసి మెళ్ళో స్టెత్ ఒకటి పెట్టేస్తారు. మామూలు సాదాసీదా దర్శకులు అయితే పేషెంట్ స్పృహలోకి రావడానికి ఇంకో 2 గంటలు పడుతుందనో, ఐఎమ్ సారీ అనో ఓ డైలాగ్ ఇస్తారు. ఇంకాస్త కామెడీ టచ్ ఉన్నవాళ్ళు లావుగా ఉన్న నర్సునో, బక్కగా ఉన్న పేషెంట్నో పెట్టి అడ్డమైన చెత్త లాగించేస్తారు. కొంతమంది దిగ్దర్శకులు అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఆపరేషన్లు చూపిస్తారు. దరిద్రం ఏంటంటే ఈ తెల్ల కోటేసుకుని ఆపరేషన్ చేస్తున్నట్టు కూడా చూపించేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే పేషెంట్ ముక్కుకి చిన్న ఆక్సిజన్ మాస్క్ ఒకటి తగిలించి గుండె ఆపరేషన్ చేస్తున్నట్టు చూపించేస్తారు. అవన్నీ చూసి సినిమా హాల్ కుర్చీ చేతుల మీద మాలాంటి వాళ్ళకి చెయ్యి బిగుసుకోవడం తప్ప పెద్దగా పొడిచేదేమీ లేదనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ తెల్లకోట వ్యవహారం చూద్దాం. మన 7వ క్లాస్ చదువుతుండగా ఒకసారి స్కూల్ పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ డాక్టర్ రామిరెడ్డి గారు అనే ఆయన ఉండేవారు. చూడడానికి అచ్చం స్టేషన్ మాస్టర్లా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని, నల్ల బెల్ట్ ఒకటి పెట్టుకుని హుషారుగా హాస్పిటల్ అంతా తిరిగేస్తూ ఉండేవారు. చూడడానికి శరత్ బాబులా ఉన్న మాట మాత్రం ప్రభాకర్ రెడ్డిలా సగం మింగేసేవారు. దానివల్ల ఏదైనా మాత్ర వేసుకోమంటున్నారో వేసుకోకూడదంటున్నారో తెలిసేది కాదు. ఆయన తెల్లకోట మాత్రం తప్పకుండా వేసుకునేవారు. అది చూడగానే సగం రోగం తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చింది మాకు. ఆ తర్వాత చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, కానీ కోట్ వేసుకునే వాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను. సరే, ఇంటర్లో ఉండగా మనకి జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబుల్లో డెమాన్స్ట్రేటర్లు ఎప్పుడూ తెల్లకోట్లు తొడుక్కునే ఉండేవారు. కానీ అవి దుక్కలా ఉండి బిన్ని గుడ్డతో కుట్టించడం అనుకుంటా, చూసేందుకు చిరాగ్గా ఉండేవి. కాలర్ల దగ్గర చిరుగులు, అదనపు ఆకర్షణ. ఇక మెడిసిన్లో చేరాం. మా 125 మందికి మొదటి రోజు కేజీహెచ్ అంతా తిప్పి చూపించమని ఒక ఆయన నియమించారు. ఆయన ఒక ఆర్థోపెడిషన్, ఎర్రగా ఇంగ్లీష్ దొరలా ఉండేవారు. తెల్లటి బట్టల మీద మళ్ళీ తెల్లటి యాప్రాన్ ఒకటి వేసుకుని మాతో తిరిగారు. అతను అప్పుడే పుట్టిన బాలయేసుని తీసుకెళ్ళడానికి వచ్చిన దేవదూతలో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న శాంతి మొత్తం అతనిలో కనబడింది మాకు. ఎవరైనా నోరెత్తితే ఒట్టు, అల్లరి చేయాలన్న ఆలోచనే రాలేదు అసలు. అది డ్రెస్ మహత్యం అంటే. వారం తర్వాత అనాటమీ డిసెక్షన్ మొదలైంది. తెల్లకోట తప్పనిసరిగా వేసుకురావాలి అన్నారు. అప్పుడు కొన్నారు మనకు మొట్టమొదటిసారిగా తెల్లటి యాప్రాన్. అప్పట్లో ఖర్చులకు భయపడి నాన్నగారు కాపురం మొత్తం విశాఖపట్నం మార్చడానికి భయపడ్డారు. అంచేత ఫస్ట్ ఇయర్లో నేను కొన్నాళ్ళు హాస్టల్లో ఏడ్చాను. ఖచ్చితంగా వారానికి ఒకసారి అనకాపల్లి వచ్చేసేవాడిని. అనకాపల్లిలో మనకి ఎప్పుడు బట్టలు కుట్టే ఫిట్వెల్ టైలర్ దగ్గరికి వెళ్ళి బాగా దళసరిగా ఉన్న కాటన్ కుట్టి ఇచ్చి 2 ఏప్రాన్లు కుట్టమన్నాను. అతనికి అది ఎలా కుట్టాలో తెలియదు. ఏదన్నా మోడల్ ఇస్తే కొట్టడం ఎంచబండి, మీ ఫ్రెండ్ ఎవరికాడన్నా ఉంటే ఓ పాలు తీసుకురండి కుట్టేద్దరి అంటూ సలహా ఇచ్చాడు. యూట్యూబ్లో చూసి కుట్టేయడానికి ఇప్పట్లో ఇంటర్నెట్ రోజులు కావుగా. సరే, మా రూమ్మేట్ కొనుక్కున్న రెడీమేడ్ యాప్రాన్ తీసుకొచ్చి ఇచ్చాను. వాడు అసలు ముందే చెప్పాడు రెడీమేడ్ తీసేసుకోరా అని. నాన్నగారికి రెడీమేడ్ మీద కాంగ్రెస్ పార్టీ మీద మంచి అభిప్రాయం ఉండేది కాదు. పొన్నమనాగులో చిరంజీవి తండ్రి చిన్నతనం నుంచి పిల్లాడికి విషయం ఎక్కించినట్టు అదే అభిప్రాయాన్ని మాకు కూడా చిన్నతనం నుంచి మెల్లిమెల్లిగా ఎక్కించారు. టైలరు ఇవ్వడానికి 10 రోజులు పడుతుందని చెప్పాడు. ఏం చేయాలో తెలియక అమలాపురం నుంచి వచ్చిన మా సీనియర్ ఒక అతని దగ్గర 2 ఉంటే ఒకటి తెచ్చుకున్నాను. 10 రోజుల పాటు అలాగే కిరాయి కోటుగాళ్ళగే గడుపుకొచ్చాను. సరే, మొత్తానికి ఫిట్వెల్ టైలర్స్ ఏదో చేతనైనంతలో బాగానే కుట్టారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకురాగానే మొట్టమొదటిసారిగా కోటు వేసుకున్నప్పుడు చూడాలి నా మొహం. చిన్నప్పటి నుండి చూసిన సినిమాల్లోనూ, స్కూళ్ళలో వేసిన నాటకాల్లోనూ కనబడ్డ డాక్టర్లు, రామిరెడ్డి డాక్టరు, వీళ్ళందరితో పాటు ఇప్పుడు నేను. అదేదో గూస్ బంప్స్ అంటారు చూడండి, అచ్చం అలాగనమాట. అమ్మకైతే కళ్ళలో నీళ్లు కూడా వచ్చేసాయి నన్ను చూసి. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయి తన వాళ్ళనే అవమానించిన విలన్స్ మీద పగ తీర్చుకోవడం కోసం అదేంటో చిత్రంగా అదే ఊరికి పోలీస్ ఆఫీసర్గా వస్తాడు చూడండి హీరో, అలా చూసింది నన్ను అమ్మ. ఈ మధ్యతరగతి ఎమోషన్లు అన్నీ ఇలాగే ఉంటాయండి. గేజర్ లేకుండానే వేడినీళ్ళు, గ్లెజరం లేకుండానే కన్నీళ్ళు. 9 నెలల తర్వాత హాస్టల్లో నా కష్టాలు చూడలేక నాన్నగారు వైజాగ్ కాపురానికి ఒప్పుకున్నారు. మొదట్లో కొన్నాళ్ళు అక్కయ్యపాలెంలో ఉండేవాళ్ళం. ఇక ఆ తెల్లగుడ్డను భుజం మీద వేసుకుని రోజు కాలేజీకి వెళ్ళడం, కొత్తగా బయటలు వేసుకునే పిల్లల ఇబ్బందులు ఆడితే మనది అసలు ఇజినారం సోంబ పర్సనాలిటీ అంటే అప్పట్లోలేండి.
భుజం మీద కోటు అస్సలు నిలబడేది కాదు. మాటిమాటికి పైకి లాక్కోవడమే. బస్సుల్లో అయితే ఇంకా నరకం. ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రాక్టికల్స్, అనాటమీ డిసెక్షన్ తప్పనిసరిగా యాప్రాన్ వేసుకుని చెయ్యాలి. ఏవిఎన్ కాలేజీ పక్కనే మా అనాటమీ బ్లాక్. సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత ఈ యాప్రాన్లు వేసుకుని మేమందరం బస్ స్టాప్లో నిలబడేవాళ్ళం. కొంతమంది పెద్దవాళ్ళు ఏ ఇయర్ బాబు అని పలకరించేవారు. ఫస్ట్ ఇయర్ అని చెప్పగానే ఫస్ట్ ఇయర్లోనే తెల్లకోట వేసేసుకుంటారా అని వాళ్ళు అడిగినా మేము సమాధానాలు ఇచ్చేలోగానే 48 బస్సు వచ్చేసేది. మెడిసిన్ పూర్తయ్యాక స్వర్ణయుగం ఆరంభమైంది. దీన్నే కొన్ని ఏరియాల్లో హౌస్ సర్జన్సీ అంటారు. మెడలో స్టెథోస్కోపు, ఒంట్లో ఊపు, ఆకాశం వైపు చూపు, ఇవన్నీ ఈ యుగ పురుషుల లక్షణాలు. ఏదో అయిపోయిన ఫీలింగు, ఏదేదో అయిపోతున్నామని థ్రిల్లింగ్. కొన్నాళ్ళ పాటు అవకతవకగా ఇచ్చాక అర్థమైంది ఇంజక్షన్ ఎలా ఇవ్వాలో. పెన్సిలిన్ ఇవ్వగానే పేషెంట్లు పడిపోవడాలు, ఇన్సులిన్ డోస్ ఎంత ఇవ్వడాలో తెలుసుకోవడాలు, సిస్టర్ అని పిలుస్తూనే వాళ్ళతో మిస్టీరియస్గా మాట్లాడాలు, మెన్స్ హాస్టల్లో వెయిట్ లిఫ్టింగ్లు, ఉమెన్స్ హాస్టల్ ముందు వెయిటింగ్లు. క్షణం ఖాళీ ఉండేది కాదు. అప్పుడప్పుడు కాస్తంత తీరిక చేసుకుని 23 నుంచి 25 ఏళ్ల వరకు వయసున్న మిసమిసలాడే కుర్రకారంతా తెల్లకోట్లు వేసుకుని, మెడలో స్టెథోస్కోపులు వేలాడేసుకుని, పానగల్ బిల్డింగ్ వెనకాలండే కాలేజీ క్యాంటీన్ నుంచి భావనగర్ వార్డు దాకా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే ఆ అందం చెప్పడం కంటే చూడడానికే బాగుంటుంది. అందరి మొహాల్లోనూ ఒక రకమైన వెలుగు. అది విద్య వల్ల వచ్చింది. ఎవరికి పంకులు, పైనాపిల్ హెయిర్ కట్లు, చిరుగడ్డాలు ఉండేవి కాదు. అప్పటి ఫ్యాషన్లు వేరే. అమ్మాయిలు కూడా జీన్స్ టీషర్ట్ వేసుకున్న వాళ్ళు క్లాస్ మొత్తంలో 2-3 ఉండేవారు అంతే. తెల్లకోట్లు మాత్రం అందరి మోచేతుల మీద, భుజాల మీద వేలాడుతూ ఉండేవి. కొంతమంది నాలాంటి బక్క పర్సనాలిటీని మాత్రం అది వేసుకుని తిరిగేవాళ్ళం. మీరు బక్క ఏంటండి బాబు అని అవ్వక్కది అవ్వకండి. నేను చెప్పేది 40 ఏళ్ల క్రితం మాట. పీజీ చేయకముందు 1 ఏడాది పాటు సింగరేణి హాస్పిటల్లో ఉద్యోగం చేయడం వల్ల తెల్లకోటు తొడుకుని పేషెంట్లు చూసే సరదా తీరింది నాకు. అది నిజంగానే నాకు తరచూ వస్తుండే తీయటి కళ. తీరా చేసి నేను అనస్థీషియాలో చేరాను. ఈ మత్తు డాక్టర్లు ఎప్పుడు ఆపరేషన్ థియేటర్లోనే ఉండాల్సింది అంటే ఎప్పుడు చూసినా వదులుగా ఉండే ఆకుపచ్చ పైజమా, టైలర్ చేసిన తప్పిదం వల్ల ముడేయడానికి చాలనంత పొడవులో తాళ్ళు తప్పనిసరి. ఒకవేళ ఎలాగోలా తిప్పలు పడి ముడేసేసినా మళ్ళీ ఆపరేషన్ పూర్తయిపోయిన తర్వాత ఆ ముడి రాకపోవడం, పావుగంట సేపు దాంతోనే కూర్చుని ఇక రాదని నిశ్చయం అయ్యాక కత్తిరితో దాన్ని తెంపేసుకుని ఖైదీ సినిమాలో చిరంజీవిలాగా బయటపడి ఊపిరి పీల్చుకోవడం. ఇవన్నీ ఆపరేషన్ల కంటే కాంప్లికేటెడ్ వ్యవహారాలు. గడిచిన 25 ఏళ్ళకి ఈ బాధలన్నీ అనుభవించిన వాడిగా చెప్తున్నాను ఈ మాట. చొక్కాలు ఒక్కోదానికి 4 జేబులు. చొక్కాలు పాతవైతే బొత్తాలు లేని కాజాలు, కొత్తవైతే కాజాల్లో దూరణ బొత్తాలు. ఇది హింసే. మనకి 100కి 100 పాళ్ళు నప్పి చచ్చే డ్రెస్ ఒక్కటే దొరకదు. ఒకవేళ కుట్టించుకున్నా అవి రెగ్యులర్గా శ్రద్ధగా ఉతికించుకుని మనతో పాటు తీసుకెళ్తూ ఉండాలి. మనం ఓటీలో ఉండగా వార్డు నుంచో ఓపీ నుంచో ఎవడో ఒక ఫిజిషియను తెల్లకోట ఒకటి తొడుక్కుని స్మార్ట్గా వస్తాడు. మనకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి. ఇక ఇప్పుడు చేస్తున్న హాస్పిటల్లో మాత్రం మా డాక్టర్ అమ్మలు ఎవరు ఉత్తుత్తిని తెల్లకోట్లు అవి వేసేసుకుని కాజల్, రఘుల్ప్రీత్ సింగ్ లాగా తిరిగేయరు. నిజానికి అది ఎంత కష్టమో మీకు తెలీదు. వేసవిలో ఒక్కపోసేస్తూ ఉంటుంది. ఓపీ ఎప్పుడైపోతుందా, ఈ కోట్ ఎప్పుడెప్పుడు తీసి అవతల పడేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే సాధారణంగా వేసుకోరు. కానీ రక్తదానం చేయడానికి రాజకీయ నాయకులు, పళ్ళు పంచిపెట్టడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారనుకోండి, అప్పుడు మాత్రం వాళ్ళ వెనకాల తెల్లకోట్లు వేసుకుని బ్యాండ్ మేళంలో ఊరేగాల్సిందే. ఇక టీవీలో అడ్వర్టైజ్మెంట్లు. పళ్ళ పొడి తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి స్పేస్ సైంటిస్టుల వరకు అందరూ యాప్రాన్లు వేసుకున్నట్టు చూపిస్తారు. డిటర్జెంట్ పౌడర్ ఒకటి తయారు చేసి తెల్లకోట్లు వేసుకుని సీరియస్గా మైక్రోస్కోప్లో చూసేస్తూ ఉంటారు. మురికి కారకమైన క్రిముల్లో అదేంటో ఎప్పుడూ ఒకటి ఉండిపోతూ ఉంటుంది. అది మైక్రోస్కోప్లో దెయ్యంలా కనబడుతూ ఉంటుంది. కిందన 99.8% మురికి నుంచి రక్షణ అని రాసి ఉంటుంది. ఈ కామెడీకి అంతు లేదు. ఇప్పుడు పారామెడికల్ డిప్లొమా స్కూళ్ళు, ఫార్మసీ కాలేజీలు కూడా యాప్రాన్లు తప్పనిసరిగా వాడేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెల్లకోట మీద మోజిపోయింది. ఇప్పుడు ఓటీ డ్రెస్సు, స్టెథోస్కోపు సహజ కవచకుండలాల్లా మారిపోయాయి. ఒక్కసారి మనం బయటపడ్డామా మన ఆకారమే మారిపోతుంది. ఎంచక్కా బోల్డ్ రంగుల్లో బట్టలు వేసుకుని మాళ్ళకి హాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాను. అంచేత తెల్లకోట అంటే డాక్టర్ ఒక్కడే కాదు, మీ కొచ్చెర్లకోట జగదీష్.